మరి ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు తప్పించుకుంటే కాంగ్రెస్ వాళ్ళని తప్పించుకొనిస్తే ఇంకా 3 ఏళ్ళు దొరకరు మీకు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాకా దొరకరు. కీలెరిగి వాత పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి, మోక చూసి దెబ్బ కొట్టాలి. ఇలా మళ్ళా దొరికిండ్రు, ఇప్పుడు వస్తారు ఇంటింటికి, వరుసలు కలుపుతారు. అమ్మా, వదినే, అక్క, చెల్లె, కోడలి పిల్ల అని చెప్పి చాలా వరుసలు కలుపుతారు. మీరు మంచి కూర్చోబెట్టురు, మీరు కూడా ఆగం కాకురి, మంచి కూర్చోబెట్టురు. కూర్చోబెట్టి ఏం చెప్పుర్రి, వాళ్ళు ఒకవేళ ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినాక తీసుకొని జేబులో పెట్టుకోరు, ఏం కాదు, దాచుకొని ఏం చెప్పుర్రి, అవు బిడ్డ మరి 1000 రూపాయలు ఇచ్చినావు, మిగిలిన 99,000 ఎవడిస్తాడు అని అడుగుని. అవో నీకు 99,000 నేనేం బాకీ ఉన్నా అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పే కదా, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 24 నెలలు నిండిపోయాయి. 24 నెలలు 2,500 అంటే ఎంత? 1,00,000. మరి 1,00,000 1000 ఇచ్చినావు, 99,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా, నీ అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, వాని అయ్యి ఇస్తాడా, ఎవడిస్తాడు అని గట్టిగా నిలదీయండి. ముసలోళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే ఓటు అడుగుండ్రి. నువ్వు నెలకు 4,000 ఇస్తా అన్నావు, మరి ఇప్పుడు చేతిలో 1000 రూపాయలు పెడుతున్నావు, 52,000 ఎప్పుడు ఇస్తావు? 26 నెలలకు 52,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. యాద్ చేసుకోవాలి పెద్ద మనుషులు. కేసీఆర్ ఇచ్చిన 2,000 మీకు వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు లంగా రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. యాద్ చేసుకోండి. మోసపోకు మాట చేసి ఒక మాట ఎలక్షన్ తో ప్రభుత్వం ఏం కింద మీద కాదు. ఈ ఎలక్షన్ లో మళ్ళా సిరిసిల్లలో మనం గెలిస్తే ప్రభుత్వానికి సురుకు పెట్టినట్టయితది. ఓహో, ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు, మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది, గుద్దుతారు, ఎత్తి అవతల వారేస్తారు అనే భయం ప్రభుత్వానికి వస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే రారు.